ఇంతకుముందుకు ప్రత్యక్షంగా టీడీపీ కాంగ్రెస్ కొట్లాడుకుంటే కాంగ్రెస్లోనే టీడీపీ కాంగ్రెస్ కొట్లాడుకుంటున్నాయి కదా ఇప్పుడు పరిస్థితి ఏంది అంటే ఒకటి ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ అనేది ఒక లింకప్ అనేది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసినారు. యాక్చువల్లీ టీడీపీతోన తర్వాత కాంగ్రెస్ రెండు అలయన్స్లో పోయినటువంటి సందర్భం ఉంది. ఇది ఏఐసిసికి సంబంధించినటువంటి ఏదైతే సిస్టమ్ ఉందో వాళ్ళు మాట్లాడి ఒప్పందం జరుగుతుంది తప్ప ఈడ కూర్చొని కాదు. గత ఎలక్షన్లో కూడా రెండు పార్టీలు అలయన్స్తోనే వచ్చిన తప్ప అలయన్స్తోనే కాదు కదా, కాదు కదా. మునుగోడులో ఆయన చరిత్ర కూడా ఆయన రెండు కండువలు వేసుకొని గెలిచిండు రాజగోపాల్ రెడ్డి, ఒక కండువ వేసుకుని అయితే కాలే కదా. ఇప్పుడు మళ్ళీ కావాలని చెప్పి వాంటెళ్ళి కొంత వర్గము రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ ప్రాంతంలో చెప్పినా చెప్పకపోయినా 100% కార్యకర్తల్లోనే ధైర్యం నింపడానికి ఈరోజు కారణమైన ఆయన తప్ప అధైర్యం కాదు, అధైర్యపరచడానికి రాలేదు. ఆయన ఇంత సాక్రిఫైస్ చేసి ముందరికి పార్టీని నడిపిస్తున్నాడు. ఒకప్పుడు ఇదే ఆయన పిసిసి ప్రెసిడెంట్ కాకముందు మేమందరం కూడా ఉన్నాం, నేను రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నా, ఎప్పుడు కూడా ఇలాంటి హైప్ అనేది రాలేదు. ఈ ఎన్ని సంవత్సరాల నుండి కార్యకర్తలు ప్రతి గ్రామాల్లో కేసులు పెట్టుకొని ప్రతి గ్రామాల్లో ఇబ్బందులు పాలై ప్రతి గ్రామాల్లో కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచులు కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉంటే ఒక టీఆర్ఎస్ వ్యక్తి దగ్గర కోరు, ఒక టీడీపీ మన బీజేపీకి సంబంధించిన వ్యక్తి దగ్గర కోరు, గెర్ర గీసుకొని ఉంటారు కనుక ఆ కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చి ఆయన ముందరకు వస్తుంటే అన్నెసెసరీగా లేనిపోని ఆరోపణలు చేస్తుడు తప్ప దాంట్లో నిజం కాదు. గాంధీ కుటుంబానికి అన్వాయులకు ఇస్తారు టికెట్లు అనే సందర్భం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా పీసీసీ ఇస్తారనే సందర్భం వచ్చింది కదా. అంటే ఒక మాట ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యమైనటువంటి డెమోక్రసీ అనేది నిర్వచనం కరెక్ట్ అంటే కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ ఆ పార్టీ అనేది సంబంధం లేనటువంటి విషయము. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో వస్తుంటారు. దానంత మాత్రాన మనము ఇప్పుడు దాన్ని తప్పు అనేది పట్టడం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వరకు ఎవరు వచ్చినా ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు వచ్చినా కూడా బీద బలహీన వర్గాలకు మేలు చేసేటటువంటి పార్టీ కనుక ఎవరు వచ్చినా కూడా ఆహ్వానించి తీసుకునేటటువంటి సందర్భం అనేక సంవత్సరాలు ఉండేది, కొత్తగా లేదు, ఇది ఎప్పటి నుండో కూడా ఉంది ఇది. సో మరి దీన్ని బట్టి చూస్తే మరి మొదటి నుంచి కూడా జెండాలు మోసిన వాళ్ళను పక్కన పెట్టినట్టు అనుకోవచ్చా? మొదటి నుండి జెండాలు మోసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పక్కకు పెట్టదు. ఒక విషయం ఏంటంటే గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో జనరల్గా కూడా కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. కొన్ని సంవత్సరాలు 100-125 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ కనుక చాలా మంది ఉంటారు తప్ప ఆశావాహులు ఎక్కువ ఉంటారు తప్ప మళ్ళీ టికెట్ అనౌన్స్ అయిన తర్వాత అందరు కలిసి పనిచేసేటటువంటి ఒకే ఒక సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో ఉంది.